కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగను కలిసి వేదవాక్యమును ధ్యానం చేసే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. నేటి దినాన వాక్య ధ్యానము కొరకైన భాగము ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 17 నుండి 22 వరకున్న వచనాలను మనము ధ్యానము చేయబోచున్నాము. దీని కొరకైన భాగమై ప్రియులరా, 18, 19 వచనాలను మనము ధ్యానం చేయబోతున్నాం. 19వ వచనం: నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలాగనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అపారమైనటువంటి మీ ప్రేమను బట్టి, దయను బట్టి స్తోత్రాలు. ప్రభువా, మీ హస్తపు నీడలో మమ్ములను దాచి ఉంచండి. మీ దీవెన ఆశీర్వాదము దయచేయండి. వాక్కు చేత మాతో మాట్లాడండి. మీ సన్నిధి చేత మమ్మల్ని నింపండి. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈరోజు మనం నేర్చుకొనుచున్న వాక్యపు అంశం లంచము. లంచము అనేటువంటి మాట బైబిల్ నందు ఆయా సందర్భాలలో ఆయా ప్రజల మధ్య పలుకబడినటువంటి మాట ఇది. లంచము అనబడిన పదం కొన్నిసార్లు మనకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణకు కీర్తన 15:5 నందు మనం చూస్తే, తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూనూ కదల్చబడడనే మాటను అక్కడ చదువుతాం. అంటే లంచము ఇచ్చేవారే కాదు, లంచం పుచ్చుకోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ లంచము అనేది మనుషుని దృష్టికి అంటండి, అది మాణిక్యం వలె కనిపిస్తుందట. మాణిక్యం అంటే ఒక వజ్రం వలె కనిపిస్తుందట. వింటున్నారా ప్లేరా? జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, లంచము దృష్టికి మాణిక్యము వలె నుండును అంటున్నాడు. అయితే ఈనాడు లంచం తీసుకునేవారు ఎవరైనా ఉన్నారా అంటే
వినుచున్న వారికి దీనికి ఆన్సర్ చేస్తారు. అయితే నేనేమంటానంటే, లంచం ఇచ్చేవారు ఉన్నారేమో, తీసుకునేవారు ఉన్నారేమో, కానీ ఆ లంచమును తీసుకోకుండా ఉన్నటువంటి వారు అప్పుడు, ఇప్పుడు, ఇక ముందు ఉండబోచున్నారనేదే నేను చెప్పదలిచిన మాట. అందుకే కీర్తనాకారుడు 15:5 ఏమంటాడు? లంచము పుచ్చుకొనడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు అన్నారు. తీసుకునే వాళ్ళు లేరా? ఉన్నారు. కానీ ఇచ్చినా తీసుకోకుండా తమ నీతిని కాపాడుకునేటువంటి వారు ఉన్నారు. అటు వారి కొరకే దేవుడు ఈ భూమండలాన్ని ఇంకనూ నిలిపి ఉన్నాడు అని చెప్పుటకు సంశయమే లేకుండా మాట్లాడుచున్నాను. సంతోషం. అయితే ఈనాడు ఎంతోమంది ఈ లంచము అనబడిన దానికి దాసోహం చేస్తూ లోబడిపోతూ ఉన్నారు. అయితే లంచం ఏం చేస్తుంది అనేదే ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం. ఏం చేస్తుంది లంచము? క్లియరా? 19వ వచనంలో ఏం చదువుతున్నాము? లంచము జ్ఞానుల కన్నుల కట అది గ్రుడ్డితనాన్ని కలుగచేస్తుందంట. అంటే కన్నులు ఉంటాయి, వాడు కళ్ళు కాపాడినవాడు. లంచం తీసుకునేవాడు గుడ్డివాడు. బాహ్య దృష్టి కనిపిస్తున్న మానవత్వంతో విలువలను కోల్పోయిన వాడు గ్రుడ్డివాడు అంటున్నారు. గ్రుడ్డివాడు ఏం చేస్తాడు? ఏదో రోజు దేన్ని ఒక దాన్ని గుద్దుకుని పడతాడు. గ్రుడ్డివాడు ఏం చేస్తాడు? తప్పక గుంటలో ఒకరోజు పడవలసి వస్తుంది. దేనిని ఒకదాన్ని గుద్దుకుంటాడు. అలాగే లంచం తీసుకున్న అధికారి కూడా ఏదో సందర్భంలో దొరికిపోతున్నారు. చూసారు ఈ మధ్యకాలంలో. కనుక పిల్లరా, లంచము అనేటువంటిది ఎలాంటిదంటే అది కన్నులకు గుడ్డితనాన్ని కలుగజేసి నీతిమంతుల మాటల కట్ట అపార్థాన్ని పుట్టిస్తుందంటే. అంటే నీతిని గెలవనవద్దు, నీతిమంతులను గెలవనవద్దు, నీతిమంతులను యోగ్యులుగా నిలవబెట్టకుండా అదేం చేస్తుందంటే ఆటంకపరుస్తూ ఉంటుంది. కనుక దేవుని పిల్లలైనటువంటి వారు ఈ లంచము జోలికి పోకూడదు అనేదే నా మనవి. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, లంచం తీసుకున్న వ్యక్తి అప్పుడు సంతోషించవచ్చు. లంచం ద్వారా మంచి మంచి వాహనాలు మంచివి కొని కట్టుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ఒకరోజు వస్తుంది, అది ఎలా ఉంటుందంటే దాని యొక్క పరిణామం ఎంత బాధాకరంగా ఉంటుందంటే గ్రుడ్డివాడు దూరదృష్టి లేనివాడికి ఎలాగనో కోల్పోతాడు, దురదృష్టిని కోల్పోయి ఎలాగన పడతాడో ఈ వ్యక్తి అలాగున పడిపోతాడు. పిల్లరా, దేవుని వాక్యాలు ఇంకా లంచాన్ని గురించినటువంటి విషయాల్లో మనం చూసినప్పుడు పిల్లరా ఎంత భయంకరమైనటువంటి మాట అంటే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు, లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును అంటున్నాడు. అంటే లంచం తీసుకున్న వాడికి ఏమవుతుంది? వాడు మనసు పాడైపోతుందంట. కన్నులు లేనివాడుగా గుడ్డివాడుగా కబోదిలాగా మారుతున్నాడంటే ఎంత భయంకరమైన మాట పిల్లరా. లంచం తీసుకున్నవాడు ఒక మంచి ఫ్లాట్ కొనొచ్చు, లంచం తీసుకున్నవాడు మంచి బంగ్లా కొనొచ్చు, లంచం తీసుకున్నవాడు దర్జాగా మంచి కార్లలో తిరుగుతూ విలువైన బంగారాన్ని ఆశ్రయిస్తూ బాగా ఉండొచ్చు. కానీ పిల్లరా, వినండి, దేవుని వాక్యం ఎంత సత్యం అంటే లంచాన్ని తీసుకున్న వ్యక్తి ఒకటి గ్రుడ్డితనం కలుగుతుంది, 2 మనస్సు చెడిపోతుంది. వింటున్నారా? గ్రుడ్డితనం అంటే అది కనిపిస్తుంది పిల్లరా. అంటే గుడ్డివాడి కళ్ళు కనిపించట్లేదు, కానీ మనసు చెడు ఉండి ఎలా చెప్పగలం? వాడి ప్రవర్తన, వాడి విధానం, నైతిక భౌతిక విలువలు ఎంత దారుణంగా ఉంటాయి. కనుక దేవుని పిల్లరా, దేవుని బిడ్డలుగా మనం వీటికి దూరంగా ఉండాలి. ఎట్టి పొరపాటున
లంచానికి పోకూడదు. లంచానికి పోకూడదు. అది మాణిక్యం వలె కనిపిస్తుంది, కానీ గురుడితనాన్ని కలుగజేస్తుంది. వజ్రం వలె మెరుగుగా కనిపిస్తుంది, కానీ మనస్సును పాడు చేస్తుంది. పిల్లరా, మరి దేవుని వాక్యంలో సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులనట న్యాయాధిపతులుగా నియమించాడట. అయితే వీళ్ళు ఏం చేశారంటే పిల్లరా, వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత సమూయేలు గ్రంథం 8:3 వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండరు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షలై లంచము పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పివేయగా అంటున్నాడు. చూడండి, సమూయేలు గొప్ప ప్రవక్త, సమూయేలు దీర్ఘదర్శి, సమూయేలు యాజకుడు, న్యాయాధిపతి. ఒక ఆయన 4 ఉద్యోగాలు చేశాడు. కానీ తమ పిల్లలు న్యాయాధిపతులుగా నిలవలేకపోయారట. సాధారణంగా మనకు గవర్నమెంట్లో కొన్ని శాఖలలో తండ్రి రిటైర్ అయ్యే ముందు తన జాబును తమ పిల్లలకి ఇస్తుంటారు. ఇప్పుడు సమూయేలు యొక్క ఉద్యోగాన్ని ఎవరికి ఇచ్చారు? పిల్లలకి ఇచ్చాడు. ఆయనే ఇచ్చాడు. అక్కడ ఎవరి యొక్క ప్రమేయం లేకుండా వాళ్ళు అంగీకరించారు, ఆయన ఇచ్చాడు. కానీ వీళ్ళు నిలవలేకపోయారు. గల కారణం ఏంటి? లంచం సింహాసనాన్ని పాడు చేసింది. లంచం కీర్తిని ప్రతిష్టతలను దెబ్బతీసింది. లంచం వారి ఆధ్యాత్మిక దైనందిన జీవితాన్ని ఎంతో నష్టానికి గురి చేసింది. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఎప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. లంచం మాణిక్యం వలె కనిపించిన అది భయంకరమైన నష్టానికి గురి చేస్తుంది. కనుక దేవుని బిడ్డలుగా వాటికి మనం దూరంగా ఉందాం. దేవుని కృప మనకు సమృద్ధిగా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. ఈ లంచము అనే దానికి మేము పూర్ణంగా దూరస్తులమై ఉండి కృపను పొందుటకు సహాయం చేయండి తండ్రి. దేవా, ఇవాడు లంచం పుచ్చుకొనుడు అని మీరు చెప్పారు. అంత మాత్రమే కాదయ్యా, ఈ ప్రకారం చేయుడు ఎన్నడూ కదల్చిపడనన్నారు. కదలని స్థిరమైన కృపతో మేము నింపబడే భాగ్యం ఏకీపించిన మా ప్రియులందరినీ దీవించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.